నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే వీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. మీరు చేసిన పాపిష్టి పనులకు మిమ్మల్ని ఏం చేయాలి? మిమ్మల్ని చంపి నేను జైలుకి వెళ్తాను. నన్ను ఆపక మీనాక్షి, నువ్వు వదలరా చార్కేశావు. నన్ను వదలు. వాళ్ళని చంపి మీరు పాపం మూట కట్టుకోకండి, మీకు పుణ్యం ఉంటుంది. అవునన్నారు. నేనెవరండి? జైసార్ దగ్గర పనిచేసే ఆఫ్టర్ ఒక జీతగాడిని. ఆయన వల్లే మా బతుకులు బాగుపడ్డాయని మా జీవితాల్ని ఆయన పాదాల దగ్గర పెట్టాం. ఆయన కోసం మా ప్రాణాలు ఇవ్వడానికైనా మేము సిద్ధం. బయట వాళ్ళు మేమే ఇంత చేస్తుంటే ఆయన మేనత్త మావయ్యలు మీరెంత చేయాలండి? ఆ ఇంటి మనుషులుగా ఉంటున్నారు, ఆ ఇంటికి మీరు ఎంత చేయాలి? మంగా మేడం గారు బ్రతికే ఉన్నారని జైసార్కి తెలిసినట్టు మాకెందుకు చెప్పలేదు అని మీరు అంటున్నారే. మరి మంగా మేడం గారి గురించి మీకు ఎప్పుడో తెలిసినా సార్కెందుకు చెప్పలేదండి? పైగా చెబితే నేను చనిపోతానని నా భార్యని కొడుకుని బెదిరించారే. ఇది మోసం కాదా? ఇది ద్రోహం కాదా? ఎవరి కోసం ఈ నిజాన్ని దాచిపెట్టారండి? ఎవరి కోసం దాచిపెట్టారు మీరు? మంగా మేడం గారు దేవత. ఆవిడికి మీరు ద్రోహం చేశారని తెలిసినా ఆవిడ మిమ్మల్ని ప్రేమించారు, మిమ్మల్ని సొంత తల్లిదండ్రుల్లా చూసుకున్నారు. అలాంటి మనిషినా మీరు ఎన్నాళ్ళు మోసం చేశారు? గతం మర్చిపోయిన ఆ మూగ మనిషినా మీరు బాధ పెట్టారు. జైసార్ మిమ్మల్ని ఎంత బాగా చూసుకున్నారండి. ఆయన మీకు చేసిన ద్రోహం ఏంటి? మీ అమ్మాయిని పెళ్లి చేసుకోలేదనా? సార్ని పెళ్లి చేసుకుంటే శాపంతో మీ అమ్మాయి చనిపోతుందని పెద్ద ఆవిడ ఆపారండి. ముని మనవరాల కోసం ఆలోచించడమేనా ఆవిడ చేసిన తప్పు? మీరు ఇళ్ళకు ఉంటున్నా కల్పనా మేడం ఏ రోజైనా ఏమన్నా అన్నారా? మీరేదైనా ఎత్తుపడిపో మాటలంటే మాటకు మాటకేదో సమాధానం చెప్పుంటారే కానీ మీకు కడుపు నిండా భోజనం పెట్టారు కదండి. అమ్మలా మిమ్మల్ని ఆదరించారు కదండి. మంగా మేడం గారికి మీరు చేసిన ద్రోహానికి స్వరూప మేడం గారు తలుచుకుంటే మిమ్మల్ని ఆ ఇంట్లోంచి గెంటించడం ఎంతసేపు అండి? చిటికలో గెంటించేసేవారు. ఈ ఇంట్లోంచే కాదు, ఈ లోకం నుంచే మిమ్మల్ని పర్మనెంట్ గా పంపించేసేవారు. అంతా తెలిసిన ఇంతమంది ఎందుకు మౌనంగా ఉన్నారో తెలుసా అండి మీకు? మంగా మేడం గారి కోసం. జైసార్ మంచితనం వల్లే మీరు ఇంకా ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళకి నిజం తెలిసినట్టు మీకు తెలిస్తే మీరెక్కడ గిల్టీగా ఫీల్ అవుతారోనని, ఇంట్లో చెల్లిపోతారేమోనని మిమ్మల్ని భరిస్తున్నాడండి ఆయన. మా దగ్గర బయటపడినట్టు మీరు బామ్మగారి దగ్గర, కల్పనా మేడం దగ్గర, స్వరూప మేడం దగ్గర బయటపడ్డారనుకోండి,
ఆ చూపులు మీరు తట్టుకోలేరండి, తట్టుకోలేరు. ఆ మాటలు మీరు వినలేరు. అసలు మీరు ప్రాణాలతోనే ఉండలేరు. జై సార్ స్థానంలో నేను కనుక ఉండుంటే ఈ పాటికి మిమ్మల్ని చంపేసేవాణ్ణి, చంపేసేవాణ్ణి. ఇంతవరకు ఎన్నో తప్పులు పాపాలు చేశారు. ఇకనైనా మంచిగా ఉండండి, లేదంటే మీ కర్మ. వెళ్ళిపోండి. ఇంకొక క్షణం నా ముందుంటే నేను మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళండి, వెళ్ళిపోండి. ఏమండి ఏమండి పిలవరా మీ నాన్నని, పిలవరా మీ అమ్మని అన్నారుగా. ఇప్పుడేంటి బావురు కప్పల్లో నోరెళ్ళు పెట్టారు? వెళ్ళండి అంకుల్, వెళ్ళిపోండి ఆంటీ. మళ్ళీ మా నాన్నగారు వెనక్కి వచ్చారంటే కార్లో వెళ్లే బదులు డిక్కీలో వెళ్లాల్సి వస్తుంది. జై అంకుల్ తిరిగి వచ్చాక మీ జాతకం ఎలా ఉంటుందో వెళ్ళి ఆలోచించుకోండి. పడే మనము వీళ్ళ క్లాసు బీగుదామని వస్తే మనకే లెక్చర్ ఇచ్చారేం చంద్రిక? ఇస్తే ఇచ్చారు గాని అయితే మనకు మంగ గురించి తెలిసినట్టు వాళ్ళకి తెలిసిపోయింది కాబట్టి మనం రిలాక్స్ అవ్వచ్చు కదా. ఏంటి రిలాక్స్ అయ్యేది? మంగ విషయం మన విషయం ఇంకా నిత్యకు తెలిసినట్టు లేదు. దానికి తెలిస్తే మంగ గతి మన గతి అధోగతే. షట్. ఆ ఇద్దరు ఇడియట్స్ ఏం చేస్తున్నారు? వాళ్ళ మొబైల్స్ కూడా వర్క్ చేయట్లేదు. వదిలిపెట్టను. కమ్ బేబీ, టైర్డ్గా ఉన్నావేంటి? కాఫీ ఇవ్వమంటావా? వద్దు మామ్, కాసేపు అలా కూర్చో. కూర్చో. నాతో ఏమైనా మాట్లాడాలా? ఎస్ మామ్, కొన్ని విషయాలు నీతో డిస్కస్ చేసి కన్ఫర్మ్ చేసుకోవాలి. ఏ విషయాలు బేబీ? చెప్తా. అవును, నువ్వేంటో ఇంత నర్వస్గా ఉన్నావు? అది బేబీ, జై మిస్ అయ్యాడనా? ఆ? ఆ, అవును. జై కంటే ముందు నీకు ఎంతో ఇష్టమైన అభి కూడా మిస్ అయ్యాడు కదా? యా బేబీ, ఆ ఇద్దరి గురించి టెన్షన్ పడుతున్నాను. వాట్ అబౌట్ మిస్సెస్ జానకి దేవి? జానకినా? అభి దివ్యల మదర్. నీకు తెలుసు కదా? ఐ నో. నువ్వు తనని చూసావు కదా? నువ్వు కూడా చూసావు కదా బేబీ, దేవీపురంలో. ఎస్, ఐ రిమెంబర్. తను నాకు గుర్తుంది. ఇప్పుడు ఎందుకు తన గురించి అడుగుతున్నావు? పిల్లాడు తప్పిపోయాడు కదా, ఫీల్ అవుతూ ఉంటుందని పలకరిద్దామని వెళ్ళాను. చారీ నీకే విషయం చెప్పలేదా మామ్? నువ్వు ఆ ఇంటికి వెళ్ళినట్టు చెప్పాడు.
టెన్షన్ పడుతూ చెప్పాడా లేదా క్యాజువల్ గా చెప్పాడా? టెన్షన్ ఎందుకు బేబీ? నేను ఇంటికి వెళ్లేసరికి జానకీదేవి అక్కడ లేదు. డోర్ లాక్ చేసుంది. బై ద వే దివ్య కూడా లేదు. అవును, ఆ విషయం కూడా చెప్పాడు. వాళ్ళు ఎక్కడికెళ్లారు మామ్? నాకెలా తెలుస్తుంది బేబీ? ఆ, తెలుసేమోనని అడిగాను. ఎంతైనా వాళ్ళు నీకు బాగా క్లోజ్ కదా. ఐ మీన్ ఆ కిడ్స్. బేబీ ఏంటి ఇంతిదిగా అడుగుతుంది? తను జానకి కాదు మంగా అని తెలిసిపోయిందా? నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా మామ్? ఏం బేబీ? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. జానకి గురించా? అవును బేబీ, తను దివ్య ఎక్కడికి వెళ్లారా అని. యూ డోంట్ వరీ మామ్. జైని కనిపెడతాను అని చెప్పాను కదా, అలాగే ఆ జానకిని దివ్యను నేనే కనిపెడతాను. నీకెందుకు బేబీ ఆ బర్డెన్? తనెంతైనా నీ కూతురు కదా మామ్. బేబీ అదే ఐ మీన్ ఆ కిడ్స్ ని నువ్వు లైక్ చేస్తున్నావు. అక్క బతుకుంటే అంతే ఏజ్ కిడ్సే ఉండేవాళ్ళు. సో ఆ కిడ్స్ మదర్ ని నువ్వు డాటర్ లా చూస్తున్నావేమో అని. అక్క ప్లేస్ అక్కదే బేబీ. దానికి ఇస్తాను మామ్. డమ్మీ జానకి దొరికిపోయింది మామ్. ఒరిజినల్ జానకి ఎవరో త్వరలోనే కనిపెడతాను. నిత్య ఇలా మాట్లాడుతుందేంటి? మంగ గురించి తనకి తెలిసిపోయిందా? తెలిస్తే నిత్య మంగని బతకనిస్తుందా? భగవంతుడా, కథని ఎలా మలుపు తిప్పబోతున్నా? జల ప్రవాహ పావితస్థలే కలేవలం వ్యలంబితాం భుజంగ తుంగమాలికాంతమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివ శివ. జటాకటాహ సంభ్రమ భ్రమ నిలింబ నిర్ఝరీ విలోల వీచి వల్లరీ విరాజమాన మూర్ధని ఢగ పట్ట పావకే. నమస్కారం స్వామి. నమస్కారం. జాతర ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మీ ఆశీర్వాదం వల్ల చాలా బాగా జరుగుతున్నాయి స్వామి. ఈ రాకతో జాతరకే నిండుతనం వచ్చింది. నేనొచ్చింది జాతరకు కాదు. అదేమిటి స్వామి?
అయ్యో, ఏమిటి స్వామి ఈ వైపరీత్యం? ఆ మహా ఇల్లాలితో గుడి పనులు చేయిస్తున్నారా? ఎంత ఘోరం! వెంటనే ఆపాలి. చలమయ్య, ఆమెను ఆపకు. ఆ పనులు ఆమె చేయాలని రాసిపెట్టి ఉంది. అలాగే జరగని. ఈ గుడి కట్టించిన సూర్యదేవర వంశం కోడలు స్వామి ఆమె. తరతరాలుగా తరగని ఆస్తులున్న కోటీశ్వర్ల ఇంటి కూతురు కోడలు స్వామి తను. మాకు తెలియదని చెప్తున్నావా చలమయ్య? మన్నించండి స్వామి. వారి వైభవం కళ్ళారా చూసిన వాణ్ణి. ఆగలేక మాట్లాడాను. తప్పులేదు. కర్మకు తల వంచడం తప్పు కూడా కాదు. ఆనాటి సీతమ్మల ఈనాటి ఈ సాధ్వీమణి వనవాసంలో ఉంది. తన నిజ నివాసానికి వెళ్లే వరకు ఆమెకు ఆ ఈశ్వరుని పరీక్ష తప్పదు. అమ్మా, ఎవరో పెద్ద స్వామి వచ్చినట్టున్నారు. నమస్కారం స్వామి. నమస్కారం తల్లి. మిమ్మల్ని ఎప్పుడో చూశాను స్వామి, కానీ గుర్తు రావటం లేదు. అన్నీ గుర్తుకు వచ్చే సమయం వచ్చిందమ్మా. మా అమ్మ మీకు తెలుసా స్వామి? తెలుసంటే తెలుసు, తెలియదంటే తెలియదు. అర్థం కాలేదు స్వామి. త్వరలోనే అంతా అర్థమవుతుంది తల్లి. అమ్మను నమ్ముకొని వచ్చావు కదా, ఆ నమ్మకం ఒమ్ము కాదు. ఆ పనులన్నీ చేస్తున్నావు. కష్టంగా లేదా తల్లి? ఇష్టపడి చేస్తున్నప్పుడు కష్టం ఎందుకుంటుంది స్వామి? సంతోషంగా ఉంది, మనసుకి ప్రశాంతంగా ఉంది, ఏదో మంచి జరుగుతుందనిపిస్తుంది. తప్పకుండా జరుగుతుందమ్మా. వెళ్ళి నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. మీరు వచ్చింది జాతరకి కాదు అన్నారు కదా. ఈ రాత్రికి ఏం జరుగుతుంది స్వామి? తన జీవితం ఎలాంటి మలుపు తిరగబోతోంది? ఈ రాత్రికి జరిగేది అమ్మవారి జాతర కాదు చలమయ్య, సూర్యదేవర వారి ఇంటి జాతర. అందరికీ కనిపించేది అమ్మవారి విగ్రహం మాత్రమే. కనిపించనిది ఆ అమ్మాయి జీవితం. ఈ జాతర ఆ అమ్మాయి తలరాతనే మార్చబోతోంది. అందుకే మేమొచ్చాం. అంటే ఆమెకు మంచి జరుగుతుందా లేక చెడు జరుగుతుందా స్వామి? మనిషి జీవితం మంచి చెడుల కలయిక చలమయ్య. ఏం జరగనుందో రాత్రి జరిగే జాతర వరకు వేచి చూడు. అమ్మ అనుగ్రహిస్తుందో లేక ఆగ్రహిస్తుందో అప్పుడే చూడు. ఏమిటండి మీరు చేసిన పని? మీరు కళ్ళెర చేసినా సరే, చెయ్యెత్తి కొట్టినా తిట్టినా సరే, మీరు చేసిందేమీ నాకు సుతరాము నచ్చలేదు. మరి వాళ్ళు చేసిన పని ఏమన్నా బాగుందా మీనాక్షి? వాళ్ళు ఏం చేసినా వాళ్ళు జైసారికి మేనత్తా మేనమావలండి. అంతటి వాళ్లపైన అరవటానికి మీకేం అధికారం ఉంది? వాళ్ళని ఏమైనా అనే హక్కు అధికారం నాకున్నాయి. వాళ్ళు నా భార్య కొడుకులను అడ్డం పెట్టుకుని నా దేవుడికి ద్రోహం చేశారు.
నేను దేవతలా పూజించే మంగా మేడం గారికి అన్యాయం చేశారు. వాళ్ళని ఏమన్నా తప్పులేదు. వాళ్ళని తిట్టడం తప్పు అనట్లేదండి. జై సార్ వాళ్ళ నాన్న లేకనా మీరెందుకు నోరు పారేసుకున్నారు? ఆయన దేవుడు కాబట్టి క్షమించాడు. నేను మనిషిని మీనాక్షి, మౌనంగా ఉండలేను. ఇంత జరిగాక కూడా వాళ్ళు మనల్ని నిందిస్తుంటే భరించలేకపోయాను. అగ్ని పర్వతం బద్దలైనట్టు ఆవేశం తన్నుకొచ్చింది. ఆపుకోలేక అరిచేశాను. మీ ఆవేశానికి ఎలాంటి అనర్థాన్ని మూల్యంగా చెల్లించాల్సి వస్తుందో అని భయంగా ఉందండి. మీరు తిట్టిన కోపంలో వాళ్ళు ఏమైనా అఘాయిత్యం చేస్తే, మంగా మేడం గారికి ఆపద తలపెడితే, మంగా మేడం గారు బతికే ఉన్నారని నిత్య గారికి చెప్పేస్తే